ఆంధ్రప్రదేశ్ రోడ్లపై మరోసారి వారాహి దూసుకెళ్లనుంది. ఈ నెల 27న పిఠాపురం నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారు జనసేన అధినేత. పార్టీలో అసంతృప్త నేతలను బుజ్జగిస్తున్నారు మనోహర్ నాగబాబు. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ప్రచార పర్వాన్ని హోరెత్తించనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ నెల 27 నుంచి ప్రచారంలో జోరు పెంచబోతున్నారు. ఓవైపు చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటూనే మరోవైపు వారాహి వాహనంతో రాష్ట్రాన్ని చుట్టేయబోతున్నారు. పవన్ ప్రచారం కోసం వారాహి వాహనాన్ని ఇప్పటికే రెడీ చేశారు ఆ పార్టీ నేతలు. జనసేన నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల తరపున వారాహి వాహనంపై ఈ నెల 27 నుంచి జిల్లాల ప్రచారానికి సిద్ధమవుతున్నారు పవన్. తాను పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి 27న ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారు జనసేన అధినేత పవన్. జనసేన పోటీ చేసే 21 నియోజకవర్గాల్లో వారాహి వాహనంతో పవన్ ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తొలి విడతలో 10 ముఖ్యమైన నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించే విధంగా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఒకవైపు జనసేన పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం సాగిస్తూనే మరోవైపు కూటమి తరపున జరిగే ఎన్నికల ప్రచార సభల్లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనేందుకు ప్లాన్ చేస్తున్నారు. జనసేన పార్టీలో అసంతృప్తులపై పవన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. పలు నియోజకవర్గాల్లో సీటు విషయంలో ఆందోళన చేస్తున్న నేతల్ని మంగళగిరి పిలిపించి 1-to-1 మాట్లాడుతున్నారు పవన్. విజయవాడ వెస్ట్ సీటు విషయంలో నిరసన తెలుపుతున్న పోతిన మహేష్ తో పవన్ భేటీ అయ్యారు. వెస్ట్ సీటు విషయంలో పొత్తు పార్టీలతో చర్చలు జరుపుతున్నాం, 100% న్యాయం చేస్తానని పవన్ హామీ ఇచ్చినట్లు చెప్పారు పోతిన మహేష్. కడుకోవటంలో ఖచ్చితంగా అందరినీ ఒప్పించి నాకు సీటు ఇవ్వాలని కూడా అభ్యర్థించా. పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా మహేష్ ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఖచ్చితంగా సానుకూల నిర్ణయం రావడానికి ప్రయత్నం చేస్తానని మాత్రం మాట్లాడారు. ఏదన్నా అటువంటి ప్రయత్నంలో ఎక్కడైనా తేడా వస్తే ఖచ్చితంగా నేను మొదటి రోజు చెప్పా, నేను పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టుకుంటా, ఇండిపెండెంట్గా పోటీ చేస్తా, నా చేతిలో ఇంకో జెండా ఉండదు, ఇంకో పార్టీకి ఎల్లననే మాట మాట్లాడే ఖచ్చితంగా ఇండిపెండెంట్గానే పోటీ చేస్తా. తిరుపతి ఇన్ఛార్జ్ ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వంపై నెలకొన్న పేచీపై ఆరా తీస్తున్నారు పవన్. ఆరణి విషయంలో పార్టీ సొంత క్యాడర్తో పాటు తెలుగుదేశం నేతలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పునరాలోచన చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వివాదం సద్దుమణిగేందుకు తిరుపతి జనసేన క్యాడర్ ని పార్టీ అధిష్టానం మంగళగిరి పార్టీ ఆఫీస్ కి పిలిపించి మాట్లాడింది. తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తో పాటు 25 మందితో నాగబాబు భేటీ అయ్యారు. తిరుపతి క్యాడర్ అభిప్రాయాన్ని తెలుసుకుని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు నాగబాబు. అలాగే అమలాపురం, పి గన్నవరం, భీమిలి నేతలతోనూ నాగబాబు మంగళగిరి ఆఫీసులో సమావేశమయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో జనసేనకు టికెట్ కేటాయించాలని ఆందోళన చేస్తున్న నేతల అభిప్రాయాన్ని తెలుసుకుని అసంతృప్తుల్ని బుజ్జగిస్తున్నారు నాగబాబు. మరోవైపు రామచంద్రపురం నేతలు నాదెళ్ల మనోహర్ తో భేటీ అయ్యారు. రామచంద్రపురం సీటు జనసేనకు కేటాయించాలని పట్టుబడుతున్నారు.